జర్మనీలోనే మనం ఒక ఇండియా స్టోర్‌కి వెళ్తా ఉన్నాం. ఇక్కడ మనం ఏమేమి వస్తువులు దొరుకుతాయి, ఏమేమి ఉన్నాయి, మన ఇండియాకి సంబంధించినవి ఉన్నాయా లేవా అనేది మనం ఈ స్టోర్ లోపల చూద్దాం. ముందు బయట ఒక స్టాల్ ఉంది. ఇది చూద్దాం మనం. ఇక్కడ మాత్రం మన ఇండియాలో దొరికే అన్ని పండ్లు మాత్రం ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట. ఇక్కడ మన ఇండియాలో దొరికే ఏ పండ్లు అయితే ఉన్నాయో ఆ పండ్లు ఇక్కడ షాపు ముందు మాత్రం ఈ పండ్ల దుకాణం ఉంది. చూసారుగా మన ఇండియాలో దొరికే పండ్లు 90% ఇక్కడ అందుబాటులో ఉన్నవి. ఇది స్టోర్ లోపల అనమాట. ఇవన్నీ మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్స్ అనమాట. దాదాపుగా 99% ఇక్కడ మన ఇండియా బ్రాండ్స్ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇది చూసారు కదా, ఈ మొత్తం పచ్చళ్ళు అనమాట. ఎన్ని రకాల పచ్చళ్ళు ఇండియాలో ఉన్నాయో అన్ని రకాల పచ్చళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ మనం ఈ స్టోర్లు మనకి అన్ని చోట్ల అందుబాటులో ఉండవు అనమాట. ఎక్కడో మేజర్ సిటీలో ఎక్కడో ఒకటి మనకి ఇండియా స్టోర్స్ అందుబాటులో ఉంటాయి. చూసారా కింద అంతా ఇది మటన్కి సంబంధించిన ఇది ఫ్రిడ్జ్లో ఉంటుంది, అది ప్యాకింగ్తోని. ఆ పైన కనపడే మనకు అన్ని రొయ్యలు, ఎండి చేపలు అనమాట. రొయ్యలు, ఇంకా వెండి చేపలు ఇవి. తర్వాత ఇక్కడికి వస్తే మళ్ళీ మనకు అన్ని కూరగాయలు, మన ఇండియాలో మనకు దొరికే కూరగాయలన్నీ దీంట్లో దొరుకుతాయి. చూస్తారు కదా, మనకి ఈ మొత్తం కొత్తిమీర, పుదీనా, అరటిపండ్లు అంటే మనం వంట తినే అరటిపండ్లు, ములక్కాయలు, చూసారుగా ములక్కాయలు, తర్వాత సోరకాయ, తర్వాత మనకి ఇంకా బీరకాయలు, వంకాయలు, ఈ రకాలు మనకి ఇండియాలో దొరికే రకాలు అనమాట. ఇవి మాత్రం ఇక్కడ దొరుకుతాయి. ఈ స్టోర్లు మేము చెప్పే కదా, అంటే మన హైదరాబాద్ సిటీ లాంటి మేజర్ హెడ్ క్వార్టర్ సిటీలలో మాత్రమే ఇక్కడ ఈ ఇండియా స్టోర్స్ ఉంటాయి. మామూలుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు అలాంటి వాటిల్లో మాత్రం మనకి ఈ స్టోర్స్ ఉండవు. ఓన్లీ మెయిన్ రాజధాని అంటే మన తెలంగాణకి మన హైదరాబాద్ మెయిన్ సిటీ ఎట్లనో ఇట్లా కూడా ప్రతి స్టేట్కి ఒక సిటీ ఉంటుంది అనమాట. ఆ సిటీలలో మాత్రమే మన ఇండియా స్టోరేజ్లు ఉంటవి. మనకి ఎక్కడ పడితే అక్కడ ఇవి దొరకవు అనమాట. మనకి కావాలంటే అక్కడ వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. మనకి ట్రైన్స్, బస్సులు మామూలుగా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చూసారుగా బీరకాయ, దొండకాయ, సోరకాయ, కాకరకాయ, పచ్చిమిర్చి, తర్వాత గోరుచిక్కుడు, ఇలా మొత్తం కూరగాయలు మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మనం అక్కడ ఆ స్టోర్లోకి వెళ్తే మనం నిజంగా ఇండియాలో ఉన్న అనుభూతి అయితే కలుగుతుంది. చూసారుగా పప్పులు, అన్ని రకాల పప్పులు కూడా ఇక్కడికి మనకి దొరుకుతాయి. చూసారుగా పల్లి, తర్వాత మినుపప్పు, తర్వాత మినువులు, పల్లి పట్టి, ఇట్లా మొత్తం మన ఇండియా ఐటమ్సే. ఎక్కడ కూడా అవి వేరే ఐటమ్స్ అక్కడ జర్మనీ ఐటమ్స్ కనపడవు. ఇది మినపప్పు, తర్వాత మినువులు, అట్లా పప్పు, తర్వాత పప్పు పట్టనగలట్టుగా ఇవి చూసారుగా మనకి బొబ్బెర్లు, తర్వాత బొబ్బెరపప్పు, ఇట్లా అన్ని రకాలుగా మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు చూపెడుతున్నానంటే ఆల్రెడీ నేను ఇక్కడ వచ్చాను కాబట్టి మన ఇండియా నుంచి కొంతమంది చదువుకోవటానికి కానీ, కొంతమంది జాబ్ పర్పస్ కానీ వచ్చినా కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుంది. వాళ్ళ డౌట్స్ కొంచెం క్లారిఫికేషన్ చేసుకోవటం కోసం ఉపయోగపడుతుందని మనం ఈ వీడియో చేయడం జరిగింది.